హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో అనగా భాద్రపద మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజున వినాయకుడిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి, చంద్రోదయ సమయం ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఇంకా కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా అనే సందేహాలు కూడా నేను తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం అండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంనే మన సంకటహర చతుర్థి వ్రతం అంటారండి. ఈ చతుర్థి అనేది ఒక్కోసారి 2 రోజులు అనేది వస్తుందండి. అలా వచ్చినప్పుడు రెండో రోజుని మనం సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. మనం ఇప్పుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో చతుర్థి తిథి ఏ రోజున వచ్చిందో నేను తెలియజేస్తాను అండి. సెప్టెంబర్ 20వ తేదీ 9:15 PM అంటే నైట్ పూట 9:15 గంటలకి ఈ చతుర్థి తిథి అనేది ప్రారంభమవుతుందండి. అది సెప్టెంబర్ 21 6:13 PM అంటే సాయంత్రానికి ముగిస్తుంది. దీని ప్రకారం మనం సాయంత్రం చంద్రోదయ సమయం ఏ టైంలో ఉంటుందో అప్పుడు మనం సంకటహర చతుర్థిగా జరుపుకోవాలండి. దీని ప్రకారం మనకి సెప్టెంబర్ 21న సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. ఈ 21వ తేదీన ఉదయము సాయంత్రం 2 పూటల పూజ ఉంటుందండి. మన సాయంత్రం ఏంటంటే మన చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పిస్తాం కాబట్టి ఈ సెప్టెంబర్ 21వ తేదీన మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలండి. ఆ రోజు చంద్రోదయ సమయం వచ్చి 8:10 కండి నైట్. మనకి చంద్ర దర్శనం తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది చూపిస్తాం కాబట్టి చంద్ర దర్శనం అనేది ఇంపార్టెంట్ అండి. మీకు ఏ ప్రాంతాల్లో మీకు ఆ రోజు చంద్ర దర్శనం కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ నెల వినాయకుని నామం వచ్చి విఘ్నరాజ మహాగణపతి అండి. ఈ నామంతో స్వామివారిని పూజించాలి. పీఠం పేరు వచ్చి విఘ్నేశ్వర పీఠం అండి. మనం ఈ విధంగా సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉందండి. మీరు కావాలంటే ఒకసారి చూడండి. కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా అని చాలామందికి సందేహాలు అయితే ఉండవచ్చండి. ఈ సంకటహర చతుర్థి వ్రతం ఈ నెల ఆ నెల అని కదండి, మీకు ఇష్టమండి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించవచ్చండి. ఇది 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు ఇలా సంకల్పం అనేది తీసుకొని మనం ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలండి. ఎంతటి తీరని కోరికైనా సరే అండి, ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఆ సంకల్పం అనేది నెరవేరుతుందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.